ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో చూపబడే ఆవు పేరు భ్రమ. నరుకూరు కుటుంబ పరిచయ కార్యక్రమంలో థర్డ్ వన్‌గా నిలబడి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ మధ్య అది గతించిపోయింది. అది పోయిన దాని గురించి చెప్పడం కాదు, దానికి కారణం చెప్తా ఉన్నాను. బ్రహ్మ చాలా పొట్టిగా ఉంటుంది, కొంచెం ఏజ్డ్ కూడా. అది నెల్లూరుకి షిప్పింగ్ చేసేటప్పుడు నరకూరు నుంచి ఈవినింగ్ బాగా ఫుల్గా మేత నీళ్లు తీసుకోవడం జరిగింది. కొంచెం వెహికల్ని ఎక్కడంలో కాస్త మొరాయించేసరికి కొద్ది దూరం పరిగెత్తించడం, ఆ తర్వాత బాగా ప్రయాసతో నడిపించడం జరిగింది. నెల్లూరులో అన్లోడ్ చేసినప్పుడు యానిమల్ బాగానే ఉంది, కానీ ముందు కాళ్ళు వరకు కొంచెం ఏదో విడిగా పెడుతూ సరిగా దాణా తీసుకోకుండా గడ్డి లాంటి మేత నీళ్లు తీసుకుంటుండింది. ఇక్కడికి వచ్చిన 3వ రోజు నొప్పులు మొదలైనట్టు అనిపించాయి. కానీ డిశ్చార్జెస్లో బ్లాక్ కలర్ మిక్స్ అయిన స్రావాలు ఉన్నాయి. నేనేమో దూడ ఎదురు కాళ్ళతో ఉందేమోలే కొంచెం ప్రాబ్లం అవుతుందని ఒక 3 అవర్స్ వెయిట్ చేశాను. ఆఫ్టర్నూన్ 3 నుంచి ఈవినింగ్ 6 దాకా. తర్వాత ఎందుకో డౌట్ వచ్చేసింది, కేసు కాంప్లికేటెడ్గా ఉందని. సో ఒక ప్రొఫెషనల్ వెటర్నేరియన్ని తీసుకొచ్చాను, ఆయన రిటైర్డ్ పర్సన్, డిస్ట్రోకియా అనే ఇదితో. అటు వచ్చిన తర్వాత చూస్తే అసలు దూడ పూర్తిగా తలక్రిందులుగా, అంటే కాళ్ళు ఆకాశం వైపుకి, మొహం తల్లి గుండె వైపుకి తిరిగిపోయి ఉంది. యూట్రస్ అంతా రప్చర్ అయిపోయింది. సో ఆల్స్ డైలైట్ అయ్యిందా కూడా దాని ప్లాసెంటా అంతా అడ్డం వచ్చి పడిపోయింది. ఆయనకి అసలు లోపల ఎగ్జామిన్ చేయడానికి చేయి పెడితే పర్వైజన్ ఏం అర్థం కాలేదు. కొద్దిసేపటికి ఎలాగో వెతికి దాన్ని పొజిషన్ చేసి లోపల ఫీటస్ని ఒక 2 సహాయంతో బయటికి లాగడం జరిగింది. కానీ షాక్ గురైపోయి భ్రమ వితిన్ 20 to 25 minutes చనిపోయింది. ఇలాగా సెలైన్లు పెట్టాము, యూరోకేర్ లాంటి స్ట్రెంగ్త్కి ఇచ్చాము, సిటోనిల్విబ్రకాల్ లాంటి బలానికి ఇచ్చాము, క్యాల్డీ ఇంజెక్షన్ చేసాం. ఆ ఫీటస్ని లాగక ముందు విపరీతంగా ఫ్లూయిడ్ విత్ బ్లడ్ వస్తుంటే బోట్రోపేస్ ఇచ్చాం. మా పరిజ్ఞానంలో ఉన్నవన్నీ చేశాం, కానీ జరిగిన ప్రమాదం కారణం అయితే మాత్రం నిండుచూడు పశువుని ఎప్పుడు కూడా పుష్టిగా తిని తాగి ఉన్నప్పుడు పరిగెత్తించకూడదు. అది కూడా ప్రెగ్నెన్సీ డెలివరీ టైం అయిపోయిన దగ్గర రోజుల్లో ఇలాంటి ప్రమాదాలకి స్టీప్గా ఉన్న వెహికల్స్లోకి లోడ్ చేయడం, ఆ ఇంక్లైన్డ్ పొజిషన్లో లోపల బేబీ ఇన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఆహారం నీరు బాగా తీసుకుని ఉన్నప్పుడు లోపల ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో ఉన్న బేబీ ఎటు నుంచి ఎటుకైనా పొజిషన్ మారిపోయే వీలు ఉంటుంది. కనుక నిండుచూడు పశువును రవాణా చేయాలనుకున్నప్పుడు, అదే షిప్పింగ్ చేయాలనుకున్నప్పుడు తగినంత జాగ్రత్తలు, తక్కువ మేత నీరు తీసుకున్న సమయం, అంటే ఉదయాన్నే అయితే పరగడపలు ఉంటాయి, మరీ వాలుగా ఉండే తలాలు కాకుండా చదరంగా ఉన్న ప్రదేశంలోకి తీసుకుపోయి వెహికల్లోకి లోడ్ చేయడం. అన్లోడ్ చేసే చోట కూడా అలాగే సమతలంగా ఉన్న ప్రదేశంలో అన్లోడ్ చేయడం చేస్తే మొత్తానికే నష్టం రాకుండా మన వైపు మనం తగు జాగ్రత్తగా ప్రయత్నించిన విధంగా ఉంటుంది. ఈ వివరం తెలపడానికే ఈ వీడియో పెడుతున్నాను. ఉంటాను.